హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చాలా యమ్మీగా ఉంటుందండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఎగ్స్తో ట్రై చేశారంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. నేను ఫస్ట్ ఒక 7 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని బాయిల్ చేసి ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫస్ట్ ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం కారం, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఎగ్స్కి సాల్ట్ బాగా పట్టి చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఎగ్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్తో ఎన్నో రకాల రెసిపీస్ ఉంటాయి, కానీ ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కట్ చేసిన ఒక 2 ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని వెల్లుల్లి ఈ విధంగా పొట్టు తీసి వేసుకోవాలి. నేను చిన్న సైజ్ వెల్లుల్లి ఒక 2 తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కారం, అలాగే సాల్ట్ కూడా వేసాను. ఇందాక ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, కాబట్టి కొంచెం సాల్ట్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ కారంని యాడ్ చేసేస్తున్నాను. ఈ కారాన్ని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు ఈ కారం అంతా ఎగ్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారంలో ఎగ్స్ని బాగా ఫ్రై చేసామంటే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇంతేనండి, ఇంత ఈజీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ తయారు చేసేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే కుకింగ్ వీడియోస్ మీకు ముందుగా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.